హనీ ఎలా స్టార్ట్ అయిందండి? స్మాల్ బీ అనేది రేర్ ప్రోడక్ట్, మంచి మెడిసిన్, ఓకే, బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. పెద్ద బీకి చిన్న బీకి తేడా ఏంటండి? పెద్ద బీస్లో డార్క్నెస్ ఎక్కువ ఉంటుందండి. స్మాల్ బీ అనేది లైట్ కలర్ ఉంది, స్ట్రాంగ్ స్మెల్, లైట్ స్వీట్ ఉంటుంది. ఎట్లా అమ్ముకుంటారు? ఇంటి దగ్గర నుంచి బియ్యం అని చెప్పి ఒక కమ్యూనిటీ ఉంది. ఇలాంటి స్టాల్స్ మా ఒక 10 ఉంటాయి సార్ మామూలుగా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి ఒక గ్రీన్ మేళా దగ్గరికి వచ్చాను అనమాట. ఇక్కడంతా కూడా ఫుడ్స్ అన్ని కూడా ఆర్గానిక్గా వాళ్ళ ఇంట్లో తయారు చేసి వాటిని అమ్ముతూ ఉంటారు. సో అందులో భాగంగా ఒక స్టాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే స్మాల్ బీ అంటే చిన్న హనీ బీ ద్వారా హనీ కలెక్ట్ చేస్తారంట. సో కలెక్ట్ చేసి ఎటువంటి కెమికల్స్ ఏమీ లేకుండా కూడా ప్రజెంట్ మనం చూసినట్లయితే మార్కెట్లో ఏది జెన్యున్ కూడా చెప్పలేకపోతున్నాం. బట్ వీళ్ళైతే ఆర్గానిక్గా తయారు చేస్తారంట. సో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, అండ్ ఏమైనా లైసెన్సులు తీసుకోవాలా, అండ్ ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. యా నమస్తే, మీ పేరు? నా పేరు వీరాంజనేయులు. సో హనీ ఎలా స్టార్ట్ అయిందండి? హనీ మేము 1 yearగా రీసెర్చ్ చేస్తాం సార్ దీని మీద. మార్కెట్లో ఆల్రెడీ ఎక్కడ చూసినా బిగ్ పీస్ ఉంది, ప్లస్ ఆల్రెడీ మిక్స్డ్ హనీ చాలా ఉందని చెప్పేసి మాకు ఉంది. 1 yearగా అరకు ఒడిశా బోర్డర్లో మేము రీసెర్చ్ చేసాం. చేస్తే ట్రైబల్స్ ద్వారా తెలిసిందంటే స్మాల్ బీ అనేది రేర్ ప్రోడక్ట్. ఓకే, దాంట్లో ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ మనకి ఏమన్నా చర్మ వ్యాధులు కావచ్చు వాటికి కానీ కాలిన గాయాలకు కానీ మంచి మెడిసిన్, బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాని ద్వారా మేము రీసెర్చ్ చేస్తే 6 months బ్యాక్ మాకు ఈ స్మాల్ బీ అనేది చాలా రేర్ ప్రోడక్ట్, ఇది మనకి ఇక్కడ అరకు ఒడిశా బోర్డర్లో దొరుకుతుందని తెలిసింది. పెద్ద బీకి చిన్న బీకి తేడా ఏంటండి? పెద్ద బీస్లో డార్క్నెస్ ఎక్కువ ఉంటుందండి, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, బాగా స్వీట్ ఉంటుంది. దాంట్లో మిక్స్ చేయడానికి ఈజీ అనమాట, ఎవరైనా చేయొచ్చు. దాంట్లో బెల్లం కావచ్చు, షుగర్ కావచ్చు, ఎవరైనా యాడ్ చేయొచ్చు. స్మాల్ బీలో ఏది చేయడం వల్ల కాదు. స్మాల్ బీ అనేది లైట్ కలర్ ఉండి స్ట్రాంగ్ స్మెల్, లైట్ స్వీట్ ఉంటుంది. కామన్ పీపుల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అక్కడ 15 lakhs అవుతుంది సార్. 15 లక్షలు. సో ఎలా డివైడ్ చేస్తారండి? 15 lakhs అంటే దీనికి మామూలుగా మనం తీసుకున్న ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఇది ట్రేడ్ మార్క్స్, లైసెన్స్, ఈ కామర్స్, ప్లస్ మామూలుగా లోగోస్, మొత్తం అన్ని టోటల్ తీసుకున్నాం ప్రైవేట్ లిమిటెడ్. టోటల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మా ఇంకో 20 products వస్తాయి ఒక 2 monthsలో. ఓకే, ఫస్ట్ మా ప్రైమ్ ప్రోడక్ట్గా, నీచ్ ప్రోడక్ట్గా ఈ ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఈ మైత్రి గారి అనే కంపెనీకి ఏంటంటే ఫస్ట్ మేము పెట్టిన పెట్టుబడి 15 lakhs. సో మీకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి ఇంకా 20 యాడ్ అవుతుంది, 20 products యాడ్ అవుతాయి. ఓకే ఓకే. ఈ కామర్స్కి వాటిని కలిపి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ కామర్స్కి 1 lakh, ట్రేడ్ మార్క్స్ 50,000, బాటిలింగ్, ఎంప్లాయీస్, లేబర్, ఇలా ఈ ఖర్చు అంతా కలుపుకోండి. ట్రైబల్స్కి ఓన్లీ మనం కిలోకి 500 ఇస్తున్నామండి. వాళ్ళకి ఓన్లీ 500 rupees వాళ్ళకి కలెక్ట్ చేస్తే 500 rupees ఇస్తున్నాం. ఓకే, మరి ఎందుకు అమ్ముతున్నారండి మీరు? ఇప్పుడు నేను 750 అమ్ముతున్నాను సార్. 750 అమ్ముతున్నారు ఒక కేజీ. నా బాటిల్ ఖర్చు, లేబుల్ ఖర్చు ఇవన్నీ వేసుకొని నేను 25% మార్జిన్తో ఇస్తాను సార్. రీజన్ ఎందుకంటే నేను మామూలుగా ఇది మార్కెట్లో ఆల్రెడీ 1200 సార్ లీస్ట్. కానీ ఏంటంటే ప్రైమ్ ప్రోడక్ట్ కాబట్టి నా ప్రోడక్ట్ బాగా జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి, నీచ్ ప్రోడక్ట్ వెళ్ళాలని చెప్పేసి నేను డిస్కౌంట్ తక్కువ పెట్టుకుని ఇస్తున్నాను. సో వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయడం మరి? ఒరిస్సాలో, తర్వాత అరకులో రీసెర్చ్ సార్, మేము చేసిన 1 year రీసెర్చ్ అదే సార్. సో మా ప్రేక్షకులకి ఆ కాంటాక్ట్స్ ఇవ్వండి. ఇఫ్ పాసిబుల్ వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మనం చూద్దాం, గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా లైసెన్సులు తీసుకున్నారా దీనికి? దీని లైసెన్స్ అంటే మామూలుగా ప్రైవేట్ లిమిటెడ్ కావాల్సిన లైసెన్స్ మొత్తం తీసుకున్నాం సార్. హనీ అమ్మటం వస్తాం ఓన్లీ ఏంటంటే ఫుడ్ లైసెన్స్ కావాలి సార్. అవును, FSSAI లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ కావాలి. సో మీ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, సో ఎక్కడ చేసుకున్నారు, ఏంటి? అంటే మా ఆడిటర్ ఉన్నారు సార్, ఆడిటర్ ఉన్నారా? సో వాళ్ళు కంపెనీ ఆడిటర్ ఉన్నారు, అతని దగ్గర చేసుకున్నాం మొత్తం. MCA మొత్తం అన్ని, కంపెనీ సెక్రటరీ. ఎంత లైక్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఎగ్జాక్ట్లీ? ఈ కామర్స్ అని చెప్పారు. సో ఈ కామర్స్కి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు? ఈ కామర్స్ అంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కాదు సార్. మాకు ఒక BNI ఒక ఉంది సార్. BNI చెప్పి మాకు కమ్యూనిటీ ఉంది. ఓహో, దాంట్లో ఈ కామర్స్ చేసేవాళ్ళు మా వాళ్ళు తెలిసిన నా ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా ఆల్రెడీ అన్నిటికీ అంటే మామూలుగా యూట్యూబ్, ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిటికీ అతనే చేశారు. 1,20,000 తీసుకున్నారు. అంటే పర్ ఇయర్ కండి, లేకపోతే స్టార్టింగ్? పర్ ఇయర్ మెయింటెనెన్స్, తర్వాత 30,000 ఉంది పర్ ఇయర్. స్టాల్స్ ఏంటంటే సిటీ మొత్తం ఉన్నాయి సార్. లయన్స్ క్లబ్తో మేము టై అయిపోయాం సార్. ఓకే, లయన్స్ క్లబ్ ఎక్కడ ఈవెంట్ జరిగినా సరే మా స్టాల్ అక్కడ పెట్టడానికి మా పర్మిషన్. తర్వాత దివ్య వరి అని చెప్పి గచ్చిపల్లిలో ఒక IT టవర్స్ ఉంది, దాంట్లో ఆల్రెడీ మేము పెడతాం. ఓకే, అంటే ఇవన్నీ కూడా మీకు ప్రమోషన్ అని చెప్పి వాళ్ళ ద్వారా మేము, వాళ్ళు కాంటాక్ట్స్ ఇస్తారు మాకు. ఓకే, ఇలాగ స్టాల్స్ పెట్టినప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా ఛార్జ్ పే చేసి ఒక 5,000 అలా పే చేసి. అంటే ఇక్కడ స్టాల్ పెట్టుకోవడానికి 5,000 మీరు పే చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ పెట్టాం 3,000 పే చేస్తాం సార్ 3 daysకి. ఓకే, సో వాళ్ళు అప్పుడు ఎలా చేస్తారు? IT క్యారిడర్ కాబట్టి అక్కడ ఒక 100 స్టాల్స్ ఉంటాయి, దాంట్లో 100 స్టాల్ ఉంటుంది. ఎక్కువ మంది IT ఎంప్లాయీస్ వస్తారు కాబట్టి
మన హనీ కూడా ఎక్కువ ప్రమోషన్ అవ్వడానికి ప్రమోషన్ అవుతుంది అంతే. ఎట్లా అమ్ముకుంటారు? ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర నా సర్కిల్ ఉంది సార్, ఆల్రెడీ సర్కిల్ ఉంది. సో ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారు సార్. మా బ్రదర్ ఉన్నారు గౌతమ్ పుల్లెలా అని చెప్పేసి, ఓకే, అతనికి 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో. మా బ్రదర్ గౌతమ్ పుల్లెలా అని చెప్పేసి మా బ్రదర్, అతని ద్వారా మేము వెళ్తున్నాం సార్. అతని ఫాలోవర్స్ ద్వారా ముందు టేస్ట్ చూపించి వాళ్ళు నచ్చితే ఆల్రెడీ ఆర్డర్స్ వస్తున్నాయి మాకు. ప్లస్ సిటీ మొత్తం మా స్టాల్స్ ఇలాగే ఉంటాయి సార్. ఇలాంటి స్టాల్స్ మా ఒక 10 ఉంటాయి సార్ మామూలుగా సిటీ మొత్తం. ప్రతి ఏరియాలో ప్రతిరోజు తిరుగుతాం. ప్రమోషన్ ఇనిషియల్గా మీరు ఒక లేడీని తీసుకుంటాం సార్, వాళ్ళ 10,000 ఇస్తాం నెలకి. ఓకే, ప్లస్ బాటిల్ అమ్మితే వాళ్ళకి కొద్దిగా కమిషన్ కూడా ఇస్తాం 20 రూపాయల. వాళ్ళు ప్రతిరోజు ఈ స్టాల్ పెట్టేసి ఒక ఏరియాలో ఈ రోజు కూకట్పల్లి, రేపు ఎస్ఆర్ నగర్, రేపు గచ్చిబౌలి, అలా 10 మెంబర్స్ తిరుగుతూ ఉంటారు. సరే, ఎల్బీ నగర్ టు పటాన్చెరు, కోంపల్లి టు కొండాపూర్. సో దీనికి సంబంధించి ఏమైనా మీరు లోన్స్ తీసుకున్నారా, లేదంటే డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఓన్ మనీ సార్. ఓన్ మనీగా మీరు దాచుకున్న మనీ చేశారు? ప్రస్తుతానికి ఓన్ మనీ చేసాను సార్. మరి లోన్స్ ఏమైనా వస్తున్నాయండి మార్కెట్లో? లోన్స్ అంటే మనకు కొద్దిగా టర్న్ ఓవర్ పెరగాలి సార్. ఇప్పుడు టర్న్ ఓవర్ ఏం లేదు సార్. మేము ఫస్ట్ స్లాట్గా 500 kg తీసుకున్నాం సార్. 500 kgs తీసుకున్నాం దసరాకి. October 21st మేము స్టార్ట్ చేసాం సార్ ఈ హనీ సేల్స్. ఈ రోజు మామూలు 400 kgs ఆల్రెడీ సేల్స్ సార్. 100 kgs ఉంది ఆల్రెడీ. ఇంకొక 500 kgs మాకు మాల్ వస్తుంది ఇప్పుడు. ఓకే, దీన్ని బట్టి రేపు టర్న్ ఓవర్ పెరిగితే 500 kgsకి ఎంత ఖర్చు అయింది సార్? 600, 3 lakhs. 3 lakhs వరకు. 3 lakhs ఓన్లీ హనీకి సార్. ఓన్లీ హనీకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తర్వాత ప్యాకేజింగ్, బాటిలింగ్, లేబులింగ్ అనేది సార్ అంతా కలిపి. ట్రేడ్ 3 lakhs. ట్రేడ్ మార్క్ ప్లస్ అవన్నీ వేరు సార్. మళ్ళీ ఈ కామర్స్ అయినా సపరేట్. ఓకే, ఓన్లీ హనీ గురించి చూద్దాం. హనీ ఈ బాటిల్ రావడం కోసం ముందు ఏంటంటే 3 lakhs ప్లస్ 50 మ్యాక్సిమం 3,50,000 వరకు. ఓకే, సో దీని మీద మనం ఎంత లాభాన్ని మనము చూడొచ్చు? లెక్క అయితే దీనికి మామూలుగా 30% ఆఫర్ ఇచ్చింది సార్. దీని మీద 1141 సార్ ఎంఆర్పి. ఓకే, మేము ఈ కామర్స్కి ఇవ్వాలంటే 30% ఆఫర్ ఇవ్వాలి కాబట్టి మేము ఇలా పెట్టాము. 1141 ఎంఆర్పి. 30% ఆఫర్లో మనం కస్టమర్కి అమ్ముతాం. 800 అమ్ముతాం బయట. ఆన్లైన్లో అయితే మీరు ఆఫర్ పెడతారు అప్పుడు కూడా? ఆన్లైన్ 1140 వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. వాళ్ళు మనకి ఇచ్చే 700 ఇస్తారు. ఓకే ఓకే ఓకే, మిగతా కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. అందుకే మేము ఈ ఎంఆర్పీ కూడా పెంచాం. అంతకుముందు 850 ఉండేది మాది. కానీ అది ఈ కామర్స్కి ఇవ్వాలంటే వాళ్ళు 30% మార్జిన్ అడుగుతారు కాబట్టి మాకు గిట్టుబాటు కాదు కాబట్టి మేము దీన్ని ఎంఆర్పీ పెంచాం. కస్టమర్ మాత్రం 800 లేకపోతే 750 వేస్తారు. బిజినెస్ మరి ఇంత కష్టపడుతున్నారు కాబట్టి పర్లేదు సార్. వాళ్ళ కమిషన్ కోసం చూసుకోరు కాబట్టి మనం కూడా ఎంఆర్పీ పెంచాలి. కానీ కస్టమర్ మాత్రం మనం మన రేటే ఇస్తాం అనమాట. 750 800 మ్యాక్స్. ఇప్పుడు వరకు ఎంత లాభం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి పోలిస్తే? అంటే హనీతో పోల్చుకుంటే ఒక 20% లాభమే సార్. కానీ ఏంటంటే ఈ కామర్స్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అదంతా. లోగోస్, ఈ కామర్స్ వీటికి 2 లక్షల ఖర్చు అయింది. ఇంకొక 2 months అయితే 30% ఈజీగా ఉంటుంది. ఓకే, యూజువల్గా అంటే జనరల్గా కొంచెం పికప్ అయిన తర్వాత మీ మాటలు బట్టి చూస్తుంటే కాన్ఫిడెంట్గా మంచిగా ఉన్నారు. ఈ ఒక్క ప్రోడక్ట్ 30% ఒక 30% వరకు గ్యారెంటీ. ఓకే, 3 లక్షలు మీరు పెడుతున్నారంటే ఈజీగా ఒక ₹1,00,000 90,000 నుంచి ₹1,00,000 వరకు లాభం అయితే మీరు చూడొచ్చు. ఒక నెల అయిపోతాయి అన్ని 500 kgs కూడా అవ్వవా? ఇప్పుడు 500 kgs తెస్తే 3 months పెట్టింది సార్. ఓకే, ఇనిషియల్ కాబట్టి అవుతుంది. రేపు అగ్రెసివ్గా వెళ్తే ఎక్కువ లాభాలు చూడవచ్చు సార్. కానీ దీంట్లో కూడా మీరు చెప్పాల్సిన మళ్ళీ ఎంప్లాయీస్ ఖర్చు కూడా ఉంది సార్ నాకు. అది ఇంకా నేను యాడ్ చేయలేదు. ప్రస్తుతానికి అది కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటున్నాను. ఓకే, ప్రమోషన్ కాబట్టి ప్రమోషన్ కాస్ట్ వేసుకుంటున్నాను అది కూడా. ఓకే, రేపు సేల్స్ పెరిగి ఉంది అవి కూడా కవర్ అయిపోతాయి ఈజీగా. ఎవరైనా 20-25% ఈజీ సార్. సో గైస్ అదే అండి, మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రమోషన్లో భాగంగా వీళ్ళు స్టాల్స్కి అయితే రావడం జరిగింది. అండ్ చూసాం కదా మనం ఒక ఐడియా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇనిషియల్గా తనకి ₹15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అయిందంట. దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడాను హనీని కూడా ఫారెస్ట్ నుంచి వీళ్ళు అక్కడ మనుషుల్ని హైర్ చేసుకొని వాళ్ళకి కేజీకి ₹500 చొప్పున డబ్బులు ఇచ్చి హనీని తెచ్చుకోవడం జరుగుతుందంట. 500 kgs ఒకసారిగా తెచ్చుకున్నారంట. సో ₹3 లక్షల వరకు ఖర్చు అయిందంట. ఎంత కాదనుకుని ఒక 30% వరకు లాభం అయితే తనకి కనబడుతుందని చెప్తున్నారు. సో మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా మీరు ప్రాపర్ స్టడీ చేసి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత కాదనుకుని తనకి ₹1,00,000 వరకు లాభం అయితే ఉంటుందని చెప్పంటున్నారు. ₹3 లక్షల కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే. హనీబీకి ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా మీరు FSSAI లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తాను బిజినెస్కి సంబంధించి కంపెనీ ట్రేడ్ మార్క్ సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారంటే కంపెనీ రిజిస్ట్రేషన్ కూడాను. సో మీరు కూడా అలా ఒకవేళ బిజినెస్ లార్జ్ స్కేల్లో కనుక స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే మీరు సింగిల్ ఇన్వెస్టర్ అయితే సింగిల్గా తీసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక పార్ట్నర్ అయితే పార్ట్నర్షిప్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కంపెనీకి సంబంధించి. ఈ డీటెయిల్స్ కనుక మీకు కావాలంటే మీరు లాయర్ని కానీ లేదంటే వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇస్తారు. సో ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ముద్రా లోన్ కావచ్చు, స్టార్టప్స్కి సంబంధించి, అదేవిధంగా ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి PMFME కూడా లోన్ అనేది మీకు
ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు కావాలనుకుంటే వీటికి కూడా మీరు అప్లై చేసుకొని ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఏంటి అంటే ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరైతే లాభాలు పొందుతున్నారో వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. అసలు ఎలా హనీ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత ఏది మంచిది, అవన్నీ కూడా ఎవ్రీథింగ్. సో ఎలా మీరు మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ యొక్క యాప్లో మీకు దొరుకుతాయి. ఫ్రీడమ్ యాప్లో మీరు కనుక ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీరు వాటిని చూడవచ్చు. సో గైస్, ఇది ఇవాల్టి బిజినెస్ ఐడియా. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.